చెప్తా స్టార్ట్ చేయి. చెప్తా తీ. సో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 1K సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయినాం గైస్ ఈ రోజుతో మన ఛానల్లోని. సో సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా ఓల్డ్ టీమ్ మెంబర్స్ అంటే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరినీ కవర్ చేయాలి అని చెప్పి నేను అనుకొని చేయడం అయితే జరిగింది. బట్ ఒకరిద్దరు ఇంకా మిస్ అయినారు అనుకోండి, రావడం అయితే వచ్చినారు అందరూను. సో చిన్న కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసినాము. సో ఇది గైస్ ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే గైస్ ఈరోజు ఎవరు ఫ్రీ లేదు, బట్ దీనికోసం అని అందరం ఎమర్జెన్సీగా పనులున్నా కూడా చేసుకొని పోదాము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని చెప్పి రావడం జరిగింది. ఏం ఫ్లేవర్? చాక్లెట్. బా ఇది తింటారా? సో ఇది గైస్ కేక్ అయితే కనుక. సో ఇది గైస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. కెమెరామ్యాన్ జూమ్ చేసుకోనైనా పైకి ఎత్తి పట్టుకున్నా కొంచెం. తర్వాత థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ గైస్. ఇలాగే ఇప్పటికీ సపోర్ట్ చేస్తారని, అలాగే 1K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంలో మా టీం మెంబర్స్ కూడా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు మీతోని. తర్వాత కొన్ని అప్డేట్స్ కూడా నేనైతే ఇవ్వాలనుకుంటున్నాను గైస్ మీకు. సో ఇవన్నీ కూడా మీకు వీడియో అనేది మేము యూట్యూబ్లో వస్తుంది. మీరు అప్డేట్స్ చూసి ఏదన్నా ఉంటే నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చూద్దాము. నేను రికార్డ్ పెట్టి ఇటు వచ్చేసేయండి ఒక్కొక్కరు. రాండి అందరం కలిసి కట్ చేద్దాం. చాలే రానా అందరు పట్టుకోండి, చేయి పట్టుకోండి అంతా. రానా రాసిను, ఫోన్ పక్కన పెట్టిపోయి రాసిను, పక్కన పట్టు చేయబెట్టు అందరూ. స్మాల్ గోల్. ఓకే డన్. అది నువ్వు తిను, కట్ చేయి సపరేట్ గా. కొద్ది బాగా చాక్లెట్ పక్కన పెట్టి ఒకరోజు తినాల లైట్ గా, తప్పదు. ఇట్లా తింటే ఎట్లా ఉంటుంది. బటర్ స్కాచ్, పైనాపిల్. కట్ చేయి లోపల బ్రెడ్ కట్ చేయాలి. తిన రాసిను బ్రెడ్ కూడా కట్ చేయి. ఎందుకు అది ఎంత మళ్ళీ పచ్చిదాకా మాట్లాడాలి. మీరు తినిపించాలనే పూసావు నువ్వు మెత్తనే దింగి పొయ్యి ఆకును ఇప్పుడు తినిపించుకో కావాలంటే. కాదన్న పొయ్యి కడుక్కోని నీళ్ళు కూడా లేవు. గాయస్ ఇది చూడండి, తినిపోయండిరా అంటే పూసేదానికి పట్టి తినిపియండి రా, పూసుకునేది వద్దంటే. వీళ్ళు చూడండి, ఇలా ప్లాన్ చూడండి గాయస్. ఏమా తినిపిరాను ఎక్కువ మాడితే నీ పూజ దిగుతా వర్షం అంటే. బాగా ఏంటంటే గైస్ ఎమర్జెన్సీగా ప్లాన్ చేయడం జరిగింది. అన్నకేమో కేక్ చాక్లెట్ తిన్నట్ట, మనకేమో వేరే ఫ్లేవర్ దొరకలా.
ఇవాళ ఏంటంటే ఎక్కువ పెళ్లి సీజన్, ముహూర్తాల సీజన్, అందరూ చాలా బిజీగా ఉన్నారు. బయట హోటల్ కూడా లేవు గాయస్, లిటరల్లీ బేకరీలు కూడా 3 బేకరీలు అడిగితే ఒక బేకరీ దొరికింది అనమాట. గంటన్నర పడుతుంది అంటే మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది, అందరికి పనులు ఉన్నాయి, పోయేది ఉంది అని చెప్పి కేక్ కటింగ్ అనుకోలేదు. బట్ ఏంటంటే సంజయ్ అప్పుడప్పుడు డిసైడ్ చేశాడు. నేను నిన్నంతా అడిగాను, బట్ వద్దు అన్నాడు. ఆ లాస్ట్ మినిట్ లో మనం డిసైడ్ చేసి రావడం జరిగింది. లేకపోతే సంజయ్ పెళ్లికి వెళ్ళాల్సింది, నేను కూడా కామ్ అయిపోయినా, ఇంకా ఏం అప్డేట్ ఇవ్వలేదని. యాక్చువల్లీ గైస్ ఏమైందంటే నిన్న అయితారని తెలుసు, ఎందుకంటే ఎడ్జ్లో ఉన్నాము, 1-2 కావాలి, ఎట్లా వస్తాయని తెలుసు. ముందు నుంచి అనుకున్నాం అనమాట, అంటే ఒక లొకేషన్ పోదామని. లొకేషన్ కూడా ప్లాన్ చేసినాము, ఫుడ్ వండుకొని పోదాము, తిందాము, అక్కడే కేక్ కటింగ్ పెడదాము, వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. భారీ ప్లాన్ ఉంది, అంతా సంజయ్ అప్సెట్ చేశాడు. మొత్తం నేనే అనమాట గైస్. ఏంటంటే పెళ్లికి పోయేది ఉండే పొద్దున్నే, రాత్రి 12:30 దాదాపు అమ్మ వాళ్ళు రిసెప్షన్కి ఏమో పోయేసి వచ్చిర్రు. అంతవరకు మేము డిసైడ్ కాలేదన్నమాట పోవాలా వద్దా అని చెప్పేసి. సో పోయినాము. పోయిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత 12:30 అప్పుడు ఇంకా ఎందుకులే, నైట్ లేట్ నైట్ అయిపోయింది కదా, పొద్దున్నే ఇంకా లేసి ఎక్కడైంది ఎందుకులే, స్కిప్ ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి రాత్రి ఇంకా అప్పటికప్పుడు స్కిప్ ఇచ్చాం అనమాట. పొద్దున్నే 10 గంటలకు లేసినా గాయస్, లిటరల్లీ 9:45 లేసాను. లేగానే ఫస్ట్ అన్న ఫోన్ కొట్టినా, అన్న ఎట్లన్నా పోలేదు, ఉందామా చేద్దామా అని అంటే, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి సింపుల్ గా చేద్దాము, అందరిని పిలుద్దాము, ఒక 3-4 పిల్లలు ఉంటే అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని చేసాం అనమాట. కాకపోతే ఇందులో సీను, హర్షద్ మాత్రమే వచ్చినారు. మీరు ఇందాక క్యాప్చర్ ఏంటి చూసింటారు. మిగతా వాళ్ళు కూడా పిలవాల్సింది, బట్ అవైలబుల్ లేరు అనమాట. సో అందుకు మేము రాలేదు. పొరపాటు ఏం జరిగిందంటే గైస్, ఈ రోజు మైక్ తేలేదన్నమాట. అన్ని చూసుకొని మైక్ అయితే తేలేదు, మర్చిపోయినాము, హడావిడిలో వచ్చేసినాము. సో వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే గైస్ 1K అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే కన్నా. కట్ చేసుకొచ్చాను.